హైవేలో మనం ట్రావెల్ చేసుకుంటూ ఆ వెంచర్ కి వెళ్ళిపోదాం. వెంచర్ లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్ని కూడా చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం బెంగళూరు హైవే మీదుగా మనం ట్రావెలింగ్ కంటిన్యూ చేస్తున్నాము. జస్ట్ ముచ్చింతల్ని క్రాస్ అయ్యాము. ముచ్చింతల్ అనగానే మనకు గుర్తుకొచ్చేది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, సమతామూర్తి విగ్రహం. 107 అడుగుల ఎత్తులో సమతామూర్తి విగ్రహాన్ని స్థాపన చేశారు. ఇంకా ఇప్పుడు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ది ఫేమస్ కన్హా శాంతివనం. దాదాపు 10,000 మంది వరకు కూర్చొని ఒకటేసారి మెడిటేషన్ చేయగలిగేంత పెద్ద మెడిటేషన్ సెంటర్, వరల్డ్ లోనే ది బిగ్గెస్ట్ వన్ అని మనం చెప్పుకోవచ్చు. మన తెలంగాణలో ఉంది. సో ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ మనం ఇంకా ముందుకు ట్రావెల్ చేసుకుంటూ హెచ్ఎండిఏ సొంతంగా ల్యాండ్ పూలింగ్ చేసి డెవలప్ చేసినటువంటి 95 ఎకరాలలో రూపొందుతున్న మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మనం ఈరోజు చేరుకోబోతున్నాం. సో మన ట్రావెలింగ్ ని కంటిన్యూ చేద్దాం. మనం ఇప్పుడు బెంగళూరు హైవే మీదుగా క్రాస్ చేసుకుంటూ జేపీ దర్గాకి వెనకాల ఉన్నాం అనమాట. మేకగూడ ఇదంతా కూడా. అండ్ మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ మనం ఇప్పుడు చూస్తున్నాము. చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేయబోతున్నారు ఫ్యూచర్ లో. సో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే ఇక్కడ రాబోతున్నాయి. ఇదంతా కూడా మనకి చాలా చాలా ఎంప్లాయ్మెంట్ జోన్ లాగా మారబోతోంది. ఎందుకంటే ఇటువైపు ఏమో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండ్ ఇటువైపు వచ్చేసి నాట్కో ఫార్మసీకి సంబంధించిన కంపెనీస్, అలాగే గ్రానైట్ కి సంబంధించినటువంటి కంపెనీ కూడా ఇంకొంచెం దూరంలో ఉంది. అదే ప్రో కర్నా అన్నమాట. సో ఇలా అన్ని బోల్డ్ అని ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కరెక్ట్ గా మనం మేకగూడ ఈ లొకేషన్ లో ఉన్నాము. అండ్ ఈ లొకేషన్ నుంచి మనము ఇప్పుడు చేరుకోబోయే వెంచర్ ఏదైతే ఉందో అది జస్ట్ 1 కిలోమీటర్ అవే డిస్టెన్స్ లో ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. సో లొకేషన్ ఎంత హాట్ కేక్ లా ఉండబోతోంది ఫ్యూచర్ లో, ఎంప్లాయీస్ అందరూ కూడా వచ్చిన తర్వాత, ఎంప్లాయ్మెంట్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి లొకేషన్ కి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం మేకగూడ మైక్రోసాఫ్ట్ సెంటర్ నుంచి 1 కిలోమీటర్ ట్రావెల్ చేసి దుస్కల్ దాటి మనం ఇప్పుడు కావాల్సిన లొకేషన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూడొచ్చు హెచ్ఎం